నిజంగడలో న్యూస్ భూ కబ్జాలు అరికట్టాలని తలపెట్టిన దీక్ష పీడిగారి హామీతో తాత్కాలిక వాయిదా. నిజంగడలో రిపోర్టర్ బాలా సురేష్ పిఠాపురం ప్రెస్ మీట్ ద్వారా వివరించిన సిపిఐ నాయకులు కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణ పరిధిలో భూ కబ్జాలు అరికట్టాలని, ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని ఈ నెల 15వ తారీఖున చేపట్టాల్సిన నిరవధిక దీక్షను పాడా పీడి గారు హామీతో తాత్కాలిక వాయిదా వేసినట్లు శుక్రవారం ఉదయం ఆర్ఆర్ పార్కు సమీపంలో సిపిఐ నాయకులు సాక రామకృష్ణ ప్రెస్ మీట్ ద్వారా వివరించారు. పీడి గారికి దృష్టికి కొన్ని డిమాండ్ తీసుకెళ్లామని సానుకూలంగా స్పందించారని, అగ్రహారం 90 సెంట్ల స్థలం మండల సర్వేయర్, జిల్లా సర్వేయర్లతో సర్వే చేయించి నిర్ధారణ చేయాలని, జగ్గయ్య చెరువు ఖాళీ స్థలాలు ప్రభుత్వ స్వాధీనం చేసుకుని అక్కడ అద్దె కొంపల్లో నివాసం ఉండే పేదలకి ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని, చిత్రాడ బ్రిడ్జి డౌన్లోడ్ కబ్జా స్థలం గోదావరి గట్టు వద్ద కబ్జా స్థలాన్ని రీసర్వే రికార్డు ప్రకారంగా కాకుండా పాత డాక్యుమెంట్స్తో సర్వే నిర్వహించాలనే డిమాండ్లను పీడీ గారి ముందు ఉంచామని, సోమవారం నాటికి పరిశీలన చూపుతానని హామీ ఇవ్వడంతో దీక్షను వాయిదా వేసినట్లుగా సిపిఐ నాయకులు సాక రామకృష్ణ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కండవల్లి మ్యారేజ్, వేపకాయలు ప్రసాద్, రాజాలు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో పట్టా పొందిన వాళ్ళకి అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేసాం. తర్వాత అక్కడ శ్మశాన స్థలం కబ్జాకు గురైంది, దాన్ని కూడా పరిరక్షించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా అక్కడ కాలువగొట్టు కూడా కబ్జాకు గురైంది. అక్కడ అనుభవం లేని సర్వేను పంపించి సర్వే చేయిస్తూ ఉన్నారు. వాళ్ళకే కొన్ని విషయాలు తెలిసినాయి, కొన్ని విషయాలు తెలియట్లేదు. అలాంటిదప్పుడు ఇక్కడ మార్కింగ్ చేస్తుంటే ఆఫ్ చేసి జిల్లా స్థాయి, మండల స్థాయి సర్వేలతో సర్వే చేయమని అక్కడ పీడీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దానికి కూడా అంగీకారం తెలిపారు. రెండోది, జగ్గయ్య చెరువులో ఖాళీ స్థలాలు ఏ అయితే ఉన్నాయో ఈ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని అక్కడ అద్దుకుంటున్న వాడికే గృహాలు ఇవ్వాలని, ఆ ఖాళీ స్థలాలకు గృహాలు ఇవ్వాలని డిమాండ్ పెట్టాం. మూడోది, ఇక్కడ పట్టణం అనుకుని ఉన్న చిత్రాడ బ్రిడ్జి దగ్గర 1/2 ఎకరా స్థలం భూ కబ్జా అయింది. అది కూడా పూర్వపరాలు పరిశీలించి మీకు చెప్తారని పీడీ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా గోదావరి కాలువ గట్టు దగ్గర 40 సెంట్ల స్థలం కబ్జాకు గురైంది, దాని మీద కూడా వివరణ ఇస్తానని జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఫర్దర్గా మాకు పరిశీలన చేసి సమాచారం చెప్పకపోతే మాత్రం సోమవారం చెప్తానన్నారు. కాబట్టి మంగళవారం నుంచి మేము యథావిధిగా దీక్ష కొనసాగిస్తాం. అదేవిధంగా ఇక్కడ పట్నా అనుకుని ఉన్న 130 ఎకరాలు గత ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలం గురించి అని సేకరించడం జరిగింది. అది ఇవ్వకుండా నిరుపాయంగా వదిలేశారు. చంద్రబాబు నాయుడు గారు అమ్మో ఎక్కడ స్థలాలు అక్కడ ఇచ్చేయండి అని ఇవాళ ప్రెస్ మీట్ల ద్వారా చెప్తా ఉన్నారు. ఇది అధికారులు ఎందుకు పాటిస్తలేదని ఇవాళ అడుగుతూ ఉన్నాం. కాబట్టి అది కూడా డిమాండ్గా తీసుకుని వెళ్ళాం. ఇలా ఇళ్ల స్థలాల బాధితులతోని ఇలా మా పార్టీ క్యాడర్తోని ఖచ్చితంగా దీక్ష చేపడతాం. ఈ పరిష్కారం ఉన్న పక్షంలో మేము తీవ్ర స్థాయిలో ఆందోళన చేపడతామని, ఈ భవిష్యత్తు కార్యాచరణ మళ్ళీ ఫర్దర్గా ఈ ఆలోచన విధానం మీద ప్రకటిస్తామని మీడియా మిత్రులకి, ప్రజానీకానికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.